నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. ముందుగా మంగళగిరి టైమ్స్ వీక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ప్రస్తుతం మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం శివాలయం వద్ద ఉన్నాం. ఇక్కడైతే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అలాగే అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడైతే దేవస్థానం కార్యనిర్వహణాధికారి నామన గోపి, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. ఓం నమ శివాయ. మన మంగళగిరి పట్టణంలో వేంచేస్తున్న శ్రీ గంగాభ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు భక్తులు వేలాది మందిగా తరలి వచ్చారు. భక్తులకి సౌకర్యార్థం మా పాలక మండలి చైర్మన్ సభ్యులు భక్తుల సహకారంతో ఈరోజు మొత్తం క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్లో ఉన్న భక్తులందరికీ వాటర్ బాటిల్స్ అలాగే తీర్థ ప్రసాదాలు అందరికి భక్తులకి అందుబాటులో గలవు. అలాగే ఈరోజు మన దేవస్థానంలో ఉన్న భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవి ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా ప్రార్థన. ఓం నమ శివాయ. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లారుజామున 5 గంటల నుంచే భక్తులు బాగా అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు క్యూ లైన్లు కానీ వాటర్ బాటిల్ అందిస్తాం. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి స్వామివారి దర్శనానికి మళ్ళీ అందరూ చక్కగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ మా మంత్రివర్యులు ఐటీ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు గుడిలో ఎటువంటి ఇది లేకుండా చక్కగా భక్తులకి అన్ని సౌకర్యాలు బాగా ఏర్పాటు, మెడికల్ క్యాంప్ కానీ పోలీసు వారు కానీ అందరూ చక్కగా సహకరిస్తున్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చేస్తున్నాం. ఓం నమ శివాయ. ఇంత బాగున్నారుగా. ఓం నమ శివాయ. మరి శివరాత్రి ఉత్సవాలు మరి మీరు ఎట్లా చేస్తున్నారు? భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు కానీ వాళ్ళకి వాటర్ బాటిల్ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఓం నమ శివాయ. అంత బాగా చెప్తున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి నామన గోపి, అలాగే శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మీరు చూస్తున్నారా దృశ్యాలను.
ఈఓ గారు, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా క్యూ లైన్ వద్ద పర్యవేక్షిస్తున్నారు. భక్తులు అందరూ కూడా క్యూ లైన్ లో స్వామివారి దర్శనానికి వస్తున్నారు. పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయానికి విశేషంగా భక్తులు ఇచ్చేయడంతో శివాలయం ఈవో నామల్ గోపి, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ రోజు కోటేశ్వరరావు, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు సర్వీస్ అందిస్తున్నారు. అలాగే వీరికి సహాయకారిగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సిబ్బంది కూడా వచ్చి భక్తుల సేవలో ఉన్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సిబ్బంది కూడా ఇక్కడ స్వామివారి సేవలో ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. ఈ శివరాత్రి సందర్భంగా మంగళగిరిలో 2 విష్ణు ఆలయాల మధ్య వెలసినటువంటి శ్రీ గంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయం ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. భారతదేశంలో ఎక్కడా కూడా 2 విష్ణు ఆలయాల మధ్య వెలసినటువంటి శివాలయం లేదు. ఇక్కడ అటువైపు పానకాల స్వామి వారు, ఇటువైపు లక్ష్మీనరసింహ స్వామి వారు, మధ్యలో శివాలయం కలిసినటువంటిది. ఇది ధర్మరాజు స్వయంగా ప్రతిష్టాపన చేసినట్టుగా చరిత్ర జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు పరంగా విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఎల్లుండి జరిగే రథోత్సవానికి కూడా మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గమనించి భక్తులు స్వేచ్ఛగా దర్శనం చేసుకుంటారు. ఓం నమ శివాయ. మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము భారతదేశంలోనే 2 వైష్ణవాలయాల గల మధ్య ఏకైక బ్రహ్మసూత్ర ఈ శివాలయ దేవస్థానంలో, ముఖ్యంగా ఈ గ్రామంలో అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వత్రా దేశంలో కూడా ఈ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ దేవాలయంలో ఉదయం 4 గంటల నుంచే స్వామివారికి కైంకర్యోత్సవాలు, విశేష అభిషేకాది కార్యక్రమాలు, అదే విధంగా స్వామివారి దర్శనానికి ఎంతో మంది జనాలు బారులు తీరుతుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అంతరాయం కలగకుండా దేవస్థాన ఈవో గారైన నామాని గోపి గారు, చైర్మన్ కోటేశ్వరరావు గారు, బోర్డు సభ్యులు ఉదయం 5 గంటల నుంచే వారికి సంబంధించిన వాటర్ బాటిల్స్, వాళ్ళకి ఎటువంటి అంతరాయం లేకుండా నీటి సదుపాయం, ప్రసాద సదుపాయం, మరి ఎన్నో ఏర్పాట్లు, బహు ఏర్పాట్లు చేసి ఉన్నారు. అదే విధంగా సాయంకాలము ఈ దేవస్థానంలో లింగోద్భవాభిషేకం, ఉజ్జయిని మహాకాళేశ్వర అలంకారంతో ఉండేటువంటి ఎంతో మంది, వేలాది మంది వస్తారు ఈ దర్శనానికి. అది ఇక్కడ ప్రఖ్యాతిగాంచినటువంటి అలంకారము, అభిషేకము. ఆ యొక్క అభిషేకానికి సంబంధించి ఈ రోజు ఈ యొక్క స్క్రీన్ లో బయట LED డిస్ప్లేలు ఏర్పాటు చేయడం దేవస్థానం ఈవో గారు చేసినారు. ఆ విధంగా భక్తులందరూ కూడా దాంతో వీక్షించగలరు. అలాగే ఈ రోజు రాత్రి 12 తర్వాత లింగోద్భవం, 12:09 ముహూర్తము, 12:30 నుంచి కళ్యాణోత్సవం జరుగును. ఎల్లుండి 17వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, దివ్య రథోత్సవ మహత్తర కార్యక్రమం. ఈ రోజు జరిగే ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో విశేషంగా పర్యవేక్షణగా మన DSP మురళీకృష్ణ గారు, CA బ్రహ్మయ్య గారు, వాళ్ళ యొక్క ట్రూప్ అంతా కూడా వచ్చి పర్యవేక్షించి స్వామివారికి ప్రత్యేక పూజలు దర్శనం చేసుకున్నారు. వారికి, వారి యొక్క స్టాఫ్ కి అందరికీ కూడా చైర్మన్ గారు, ఈవో గారు అందరికీ కూడా సత్కారం చేసి పంపించినారు. ఓం నమ శివాయ. సౌకర్యార్థం శివాలయ ప్రాంగణంలో ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని వైద్యులు డాక్టర్ సతీష్ గారు, అలాగే ఆరోగ్య అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం శివాలయం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మనం ఇక్కడ మంగళగిరి శివాలయం టెంపుల్లో మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ క్యాంప్ లో ఏమన్నా ఎవరికైనా ఎమర్జెన్సీగా ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కానీ దాని పరంగా మనం రియాక్ట్ అయ్యి ఎమ్మటే ఇక్కడ 108 అంబులెన్స్ కూడా అందుబాటులో పెట్టుకున్నామండి. ఎమ్మటే పెద్ద హాస్పిటల్. ఈ విధంగా మనకి ఎవరికైనా ఇబ్బందులు ఏమైనా వస్తే కానీ, కడుపు నొప్పి కానీ, వాంతులు కానీ, విరోచాలు కానీ, మన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేకపోతే ఎవరికైనా బీపీ షుగర్లు ఉన్నా కానీ, ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కానీ మనం ఎమ్మటే రియాక్ట్ అవ్వడానికి ఇక్కడ అందుబాటులో ఉన్న క్యాంప్ పెట్టామండి. ఈ క్యాంప్ ఇవాళ రోజంతా ఉంటుందండి. ఇవాళ 3 షిఫ్టుల ప్రకారం 3 డాక్టర్లు వేశారండి. దాంతోపాటు మన స్టాఫ్ ఇక్కడ మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ తరఫున, మలేరియా సబ్ యూనిట్ నుంచి MPHA వాళ్ళు, మళ్ళీ ANMs, ఆశాస్ అందరూ వచ్చారండి. ఈ విధంగా మనం మందులు కూడా ఉండడం, అన్ని రకాల మందులు ఉండడం జరిగిందండి. ఈ విధంగా ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎట్లా చేశారు ఉత్సవాలు కానీ ఎట్లా బాగా జరుగుతున్నాయా? ఇప్పుడు వచ్చిన భక్తులకు కానీ, వచ్చిన జనాభాకి కానీ ఎవరికైనా ఇబ్బంది రాకుండా చేస్తున్నారా? మరి క్యూ లైన్ లో వాటర్ సదుపాయం చేశారా? ఎందుకంటే బీపీ షుగర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత మన కమిటీ సభ్యులకి ఉంది.
ఎందుకంటే మీరు కూడా జాగ్రత్త చేస్తే అంతా బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ప్రసాదాలు కానీ అన్నదానం కానీ జరుగుతున్నాయా? భక్తులు ఎవరికి ఇబ్బంది పడకుండా సౌకర్యాలన్నీ బాగా ఏర్పాటు చేశారు. ఓకే అమ్మా. ఓం నమః శివాయ. నమస్కారం, బాగున్నారా సార్? పంపించు.